కానీ మీరు చేస్తున్నది ఏంటి? దీనిపైన ప్రశ్నించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ చేస్తున్న దేశ ద్రోహ కార్యకలాపాలని ఎండగట్టడం, కాంగ్రెస్ లాంటి ఒక దుష్ట శక్తి దేశంలో ఉండకూడదని చెప్పి వాళ్ళు చేసే అప్రజాస్వామిక విధానాలు ఏదైతే నిరసనలా తెలియజేయండి. మేము ఎక్కడ అభ్యంతరం చెప్పలేదు. గత 15 రోజుల పాటు నడుస్తుంది. సోనం వాంగ్చుక్ నిరాహారదీక్ష చేస్తున్నాడు. దానికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడం జరిగింది. కానీ పార్లమెంట్ దాడిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు. పార్లమెంట్ కూల్చేస్తాం, ఈ దేశాన్ని ముక్కలు చేస్తాం అనే శక్తుల్ని మాత్రం హెచ్చరిస్తున్నాం. అటువంటి శక్తులన్నిటికీ కూడా గొప్ప హెచ్చరిక ఇవ్వడానికి వాళ్ళు నష్టం తెలియజేస్తున్నాం. మీరు కానీ దీన్ని కొనసాగిస్తే ఊరుకునేది లేదని ఆ విధంగానే ఈ రాష్ట్రంలో కూడా వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా వాళ్ళు నీటికి సంబంధించిన అంశాలు మాట్లాడని కానీ అనేక రకాల విషయాలకి ఎవరైతే ఇవాళ కారణభూతులైన వాళ్ళకి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారని చెప్పి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ దేశ వ్యాప్తంగా ఈ యొక్క విధానాలు ఏవైతున్నాయో వాటిని పెంచడానికి వాళ్ళు ఉమర్ ఖాలిద్ అలాగే అరుంధతి రాయ్ లాంటి దేశ ద్రోహుల్ని ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారని అడుగుతున్నారు. కాంగ్రెస్ అంటేనే రెచ్చగొట్ట ధోరణి, ఎలాగ దాడి చేస్తున్నారో చూడండి. చూడొచ్చు ఏ రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొందనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఒక పక్క మాధవ్ బీజేపీ పార్టీ తరఫు నుంచి, మరో పక్కనైతే మాత్రం కాంగ్రెస్ నేతలు ఇరు పక్షాలు కూడా కొట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మీకు చూస్తున్నారు. గేట్లు దొరికి కాంగ్రెస్ నేతలు అయితే మాత్రం యువతలకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చెప్పులు ఇసురుతున్నారు, అలాగే ఒకరి మీద ఒకరు రాళ్ళు నూరుకుంటున్నారు, రాళ్ళు ఇసురుకుంటున్నారు, కోడిగుడ్లు ఇసురుకుంటున్నారు. సో అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క భారత్ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ మహిళ మీద కూడా కొట్టారు, వాళ్ళు దాడి చేశారు. వాళ్ళు మహిళ మీద మామూలు కూడా కాదు, అసలు వాళ్ళకి అంత బలుపు అక్కర్లేదు. దేశాన్ని ముక్కలు చేయాలనుకున్నారు ఇదంతా, దేశాన్ని ముక్కలు చేయాలనుకున్నారు ఇదంతా. 370కి ఉన్న దీనికి ఏంటండి ఇప్పుడు అడగడానికి వస్తే కొడతారా? మహిళలు కొడతారా? అయితే చూడొచ్చు ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ క్లియర్ గా మనకు కనిపిస్తుంది. So this has come, the colors of YCP has come clear before the public. The real cockroach is Congress. Congress is creating this kind of atmosphere all the country. So today we have been using Congress party. సార్ చూడండి సార్, కోడిగుడ్లు ఇస్తున్నారు, చెప్పులు ఇస్తున్నారు, కర్రలతో కొడుతున్నారు, జెండా లాగిస్తారు. ఈ సిచ్యువేషన్ ఎలా చూస్తారు? మేము శాంతియుతంగా కాంగ్రెస్ పార్టీ యొక్క దమనకాండ వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి వచ్చాం. కాంగ్రెస్ చేస్తున్న ఏదైతే కుటిలమైన నీతి ఉందో, ఈ దేశాన్ని ముక్కలు చేయాలని, 375 తీసుకురావాలని ఏ ప్రయత్నం అయితే ఇవాళ నిట్ యొక్క పేపర్ లీక్ ద్వారా చేయాలనుకుంటుందో దాని వాళ్ళ బహిర్గతమైంది. నిన్న ప్రైమ్ మినిస్టర్ యొక్క ఇంటికి ఏ విధంగా మీరు దాడికి వెళ్తారు? అత్యున్నతమైన అధికారిపై దాడి చేయటం ఏదైతుందో వాళ్ళ యొక్క దౌర్భాగ్యతనాన్ని బయటపెట్టింది. ఈ యొక్క రియల్ కాక్రోచ్ అంటే పెద్ద కాక్రోచ్ ఏదైతుందో అది బయటపడింది. ఇవాళ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి వాళ్ళందరూ కూడా ఇవాళ బయటపడటం జరిగింది. వీళ్ళకి నిరసన తెలియజేసే విధంగా పెద్ద ఎత్తున మేము తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిని ఎంటగడతాం. రాహుల్ గాంధీ వీళ్ళకి నిరసన తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం పెట్టుకోండి. చూస్తున్నారు మీరు పైనుంచి కూడా నీళ్లు జరుగుతున్న పరిస్థితి, కోడిగుడ్లు కూడా ఇసురుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎలా చూస్తారు సార్ ఈ సిచ్యువేషన్? ఎలా తప్పనిసరిగా ఏదైతే కాంగ్రెస్ చేస్తున్న వీటికి ఎంత దూరమైన వెళ్తాం, వారికి ఖబర్దార్ తెలియజేస్తున్నాం. ఇటువంటి చర్యల్ని ఎటువంటి విధంగా మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి దాన్ని పెద్ద ఎత్తున నిరసన తెలియజేసే విధంగా దానికి కావాల్సిన అన్ని రకాల విషయాలు కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే చూడొచ్చు ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఫేస్ అవుతుంది అనేది మనకు కనిపిస్తుంది. సో అయితే మాత్రం ఇక్కడ మాధవ్ కూడా చెప్తున్నారు, దీన్ని ఏ మాత్రం వదిలేదే లేదు, వీళ్ళెవరిని కూడా ఉపేక్షించమని చెప్తున్నారు, ఉపేక్షించేటటువంటి పరిస్థితి కూడా లేదని చెప్తున్నారు. చూడొచ్చు ఒకరికొకరు చెప్పులు ఇసురుకుంటా, వాటర్ బాటిల్స్ ఇసురుకుంటా, అలాగే రాళ్ళు ఇసురుకుంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది. ఒకరికొకరు అయితే మాత్రం గొడవలు పడుతున్నటువంటి పరిస్థితి. గేట్లో నుంచి యువతలకి రానిపోకుండా పోలీస్ యంత్రాంగం వాళ్ళని పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. మీడియా వాళ్ళకు కూడా గాయాలు తగులుతున్నటువంటి పరిస్థితి. మీడియా వాళ్ళకు కూడా పూర్తి స్థాయి అయితే పరిస్థితి నెలకొంటుంది.
ఏ రకమైన సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న దానిలో అక్రమంగా ఈ రోజు రచ్చగొట్టే ధోరణితో ఢిల్లీలో అదే జరిగింది. స్టూడెంట్స్ మీద ఇవాళ మా పార్టీ ఆఫీస్ మీద బీజేపీ వాళ్ళు ఒక చేతగాని నిరంకుశ పాలన ఏమీ చేయలేని సిచ్యువేషన్ లో బీజేపీ పార్టీ మా పార్టీ ఆఫీస్ మీద దాడికి వస్తుంది. ఈ రోజు అప్రజాస్వామికంగా మీరు చూస్తా ఉన్నారు. ఒకవైపు గుడ్లు చెప్పులతో ప్రజాస్వామికంగా మా నాయకుడు పోరాటం చేస్తా విద్యార్థుల పక్షాన ఈ రోజు రాష్ట్ర కార్యాలయాలపై దాడులు చేస్తా ఉన్నారు. ఇది చాలా అనాగరికం. ఈ యొక్క మోడీ నిరంకుశ పాలన అంతమయ్యే వరకు యువజన కాంగ్రెస్ సైనికులుగా కొట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మేము రాహుల్ గాంధీ వారసులు. ఈరోజు అయితే చూడొచ్చు ఒకరికొకరు రాళ్ళు అయితే నివ్వుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఏ రకంగా అయితే ఒకరికొకరు రాళ్ళు రువ్వుకొని